హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక బర్నింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. అదేంటంటే ఈ మధ్య నేను కలిసిన కొంతమంది బయ్యర్స్, అంటే ఆల్రెడీ పర్చేజ్ చేసిన కస్టమర్స్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఒక 3 years బ్యాక్ పెట్టామండి, 4 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసామండి, పెద్దగా పెరగట్లేదు, ప్రైస్ అనుకున్నంతగా పెరగలేదు అని మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాం. ఒక ప్రాంతం తీసుకుందాం, ఏ ప్లేస్ అయినా కావచ్చు, రాష్ట్రంలో ఆ దేశంలో. ఒక ప్రాంతంలో 2024లో ఉన్నాం కదా, 2024లో ఒక గజం ప్రైస్ ఎంత ఉంది? మనం అనుకుందాం 20,000 per square yard ఉంది. ఓకే, 2014కి వెళ్దాం, అంటే 10 years బ్యాక్. అప్పుడు ఎంత ఉంటుంది ప్రైజు? ఎంత ఉండొచ్చు? ఇప్పుడు 20,000 ఉంటే అప్పుడు లెట్స్ అజ్యూమ్ ఒక 10,000 ఉంది అనుకుందాం per square yard. ఓకే, 2004కి వెళ్దాం, అంటే అక్కడ నుండి 10 years బ్యాక్, అంటే ఇక్కడ నుండి 20 years బ్యాక్. 2004లో దాని ప్రైస్ ఎంత ఉంది? ఎంత ఉండొచ్చు? లెట్స్ అజ్యూమ్ ఒక 5,000. అంటే 5,000 నుంచి 20,000కు రావడానికి మనకు 20 years పట్టింది. అంటే 20 yearsలో గ్రోత్ అయినట్టే కదా. ఎన్నిసార్లు గ్రో అయింది? 4 times గ్రోత్. 5,000 పెడితే ఇప్పుడు 20,000 నడుస్తుంది. అంటే గ్రోత్ అనేది మిగతా బిజినెస్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ ఎన్ని వచ్చినా గ్రోత్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ ఉన్నా లేకపోయినా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ ఈజ్ ది స్కేర్స్ రిసోర్స్. నీకు బంగారం దొరుకుతుంది, బంగారం గనులు ఉంటాయి. డైమండ్స్ దొరుకుతాయి, డైమండ్స్ గనులు ఉంటాయి. కానీ ల్యాండ్ గనులు ఉండవు. ల్యాండ్ ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చాడో అదే. ఆ ల్యాండ్గా పెరగదు. వేరే పాపులేషన్ మాత్రం పెరుగుతుంటుంది. కాబట్టి ల్యాండ్ మీద పెట్టుబడి ఖచ్చితంగా నీకు మంచి గ్రోత్ వస్తుంది. కాకపోతే టైం టేకింగ్. కొన్ని చోట్ల 10 సంవత్సరాలకే పెరిగిపోతుంది, కొన్ని చోట్ల కాస్త టైం ఎక్కువ పట్టవచ్చు, కొన్ని చోట్ల 5 సంవత్సరాలకే పెరిగిపోవచ్చు. కాబట్టి ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది, కస్టమర్లు గుర్తుంచుకోవాలి, ఈవెన్ సేల్స్ పీపుల్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైనా లాంగ్ టర్మ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ అంటే ఎంత అంటే మినిమం 10 years. 10 years కనుక దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే అద్భుతమైన గ్రోత్ మనకు ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పచ్చు. ఉదాహరణకి ఇంట్లో ఒక అమ్మాయి, మా అమ్మాయి ఉంది, ఒక పాప ఉంది. ఆవిడ పెళ్ళిని దృష్టిలో పెట్టుకొని నేను ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశాను. ఓకే, 15 years అయింది, పెళ్ళి చేయాలి. పెళ్లి చేసే టైంలో ఈ ల్యాండ్ అమ్మి ఆ డబ్బుని కట్నంగా ఇవ్వనక్కర్లేదు. ల్యాండ్ పేపర్లు కూడా ఇవ్వచ్చు యాజ్ ఇట్ ఈస్. చూడండి, ఇప్పుడు దీని ధర 20,000 per square yard ఉంది, ఇంకో 300 గజాలు ఉంది, అంటే 60 లక్షలు. దీని విలువ 60 లక్షల ల్యాండ్ కాగితాలు మీకు ఇస్తున్నాను. మీరు ఇమ్మీడియట్గా అమ్ముకొని 60 లక్షలు తీసుకుంటారా? తీసుకోవచ్చు. లేదంటే మీరు ఇంకొక 10 years హోల్డ్ చేయగలిగితే, మీరు ఇంకొక 10 సంవత్సరాలు హోల్డ్ చేయగలిగితే ఈ 20,000 per square yard అనేది 40,000 అవ్వచ్చు. అంటే అప్పుడు ఎంత అవుతుంది మీ ప్రాపర్టీ విలువ? ఇప్పుడు 60 లక్షలు అన్నది అప్పుడు 1.2 crores అవ్వచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. నేను మాత్రం 60 లక్షల విలువ చేసే కాగితాలు ఇస్తున్నాను, అలా కూడా మనం చెప్పచ్చు. కాబట్టి ఇవన్నీ చిన్న ఈ సేల్స్ టిప్స్ అనేది మనం వాడినప్పుడు కస్టమర్ సాటిస్ఫైగా ఉంటాడు, మనకు కూడా ఈవెన్ సేల్స్ పీపుల్ కూడా సేల్స్ అనేది జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.